ఈ గుమ్మడికాయలు చూడంగానే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మా సీతాఫలపు చెట్టు మీద గుమ్మడి పాదు ఎక్కింది. దానికి కాసిన కాయలన్నమాట. చాలా బాగున్నాయి. గుమ్మడికాయలే కాదు, సీతాఫలపు కాయలు కూడా చూడండి చాలా బాగున్నాయి. అంటే పెద్ద పెద్ద కాయలన్నమాట. ఈ చెట్టు చాలా చిన్నది కానీ గుమ్మడికాయలు చూడండి, దాని బరువుకి ఆగలేక కిందకు వచ్చేసింది ఆ చెట్టు. పెద్ద పెద్ద కాయలు కదా పాపం. సీతాఫలపు చెట్టుకి కాయలంటే చిన్నగా ఉంటాయి కాబట్టి తట్టుకోగలిగింది. ఆ గుమ్మడికాయలు చూడండి అంత పెద్ద పెద్దగా ఉండేసరికి ఆ తీగ కూడా సాగిపోయి కాయల కిందకి ఏలాడబడుతున్నాయి అన్నమాట. చాలా బాగుంది. చాలా అంటే చాలా అసలు చూడటానికి. అందుకే మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనిపించింది. చాలామంది గుమ్మడికాయలకి తోటి వడియాలు పడతారనుకుంటా. వడియాలు పడతారని తెలుసు కానీ నాకైతే రాదు. ఈ సీతాఫలపు చూడండి అసలు ఎంత బాగున్నాయో. సీజన్ ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ. అంటే ఈ సీజన్లోనే ఇవి దొరుకుతాయి, వేరే సీజన్లో ఏమీ దొరకవు. కాబట్టి సీజన్లో దొరికినవి మాత్రం మనం కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో విటమిన్స్ ఉంటాయి, చాలా విటమిన్స్. అవి మళ్ళీ ఎక్కడ దొరకవు. మళ్ళీ ఇదేంటంటే న్యాచురల్గా దొరికాయి కాబట్టి మంచిది, ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీతాఫలపు కాయలు తినండి. ఇంకా గుమ్మడికాయలు అంటారా, గుమ్మడికాయ వడియాలు, గుమ్మడికాయ జ్యూస్ అనే హెల్త్కి చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తినాలని మనస్ఫూర్తిగా